నిజానికి ఇందులో ముఖ్యంగా ఎస్సీలో ఉన్న వాళ్ళైనా బీసీలో ఉన్న వాళ్ళైనా పేదరికంలో ఉన్న వాళ్ళు ఎంతో కొంత చదువుకున్న వాళ్ళు కూడా అవును భయ్ ఐఏఎస్లకు ఐపీఎస్ల పిల్లలకు డాక్టర్ల పిల్లలకు మళ్ళీ రిజర్వేషన్లు ఎందుకు ఒక్కసారి రిజర్వేషన్ ఉపయోగించుకుంటే సరిపోతాయి కదా వాళ్ళు బాగుపడరు వాళ్ళకి ఆస్తులు సంపాదించుకున్నారు ఇక వాళ్ళకు ఏది ఉన్నది వాళ్ళ పిల్లల్ని చదివించుకునే స్తోమత లేదా అనే ఆ మాటలు కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అసలు 1970 దశకం వరకు అసలు రిజర్వేషన్లే ఫిలప్ కాలేదు ఈ దేశం లోపల. ఇప్పటికి కూడా టాప్ కేటగిరీలలో ఇప్పటికి కూడా ఫిలప్ అయితలేదు. లేకపోతే మళ్ళీ ఏమంటారు, మళ్ళీ మెరిట్ అంటారు. మళ్ళా ఏది మెరిట్ దెబ్బతింటుంది అంటారు. సో మెరిట్ దెబ్బతింటున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏమైపోయింది అంటే ఇప్పుడు ఎస్సీల లోపల ఎస్టీల లోపల బీసీల లోపల కట్ పాయింట్ ఎట్లున్నది, ఇప్పుడు దాదాపు వాళ్ళకు సమానంగా వస్తుంది. అది భరించలేకపోతుర్రు, దాన్ని దెబ్బ కొట్టాలి. దాన్ని దెబ్బ కొట్టాలంటే ఏంది, క్రిమీ లేయర్ అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి ఈ ఎస్సీ జనంతోనే ఎస్సీల మీద వ్యతిరేకత తీసుకొచ్చి బీసీ జనంతోనే బీసీలో చదువుకున్న వాళ్ళ మీద వ్యతిరేకత తీసుకొచ్చి ఒక సోషల్ కాంట్రడిక్షన్ తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళని మొత్తం కూడా ఎక్కడికెక్కడికి వీళ్ళనందరూ కూడా మొత్తం ముక్కలు ముక్కలుగా విభజించడానికి తీసుకొచ్చినటువంటి ఇది ఒక పొలిటికల్ ఆర్గ్యుమెంట్ ఇది. అంటే మీ ప్రకారంగా క్రిమీ లేయర్ ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే క్రిమీ లేయర్కి సంబంధించిన విషయంలో ఫస్ట్ అయితే వర్గీకరణ వర్గీకరణ జరిగిన తర్వాత క్రిమీ లేయర్ సంగతి మనం మాట్లాడదాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏదో ఒక తెలంగాణ సబ్జెక్ట్ వేరే ఈ సబ్జెక్ట్ అంటే ఇప్పుడు క్రిమీ లేయర్కి సంబంధించిన విషయంలో చాలా ఫస్ట్ వర్గీకరణ వర్గీకరణ జరిగిన తర్వాత క్రిమీ లేయర్ ఎట్లా అయ్యింది అనేది దానికి సంబంధించిన విషయంలో మాట్లాడుకుందాం అంటారు. ఒకవేళ వర్గీకరణ ఇప్పుడు ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు రాగానే రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు, మేము అమలు చేస్తాము, అవసరమైతే మొన్నటి నోటిఫికేషన్లో కూడా క్రిమీ లేయర్ మనము ఈ ఏబిసిడి వర్గీకరణకు సంబంధించి ఇంప్లిమెంట్ చేస్తాం అని చెప్పేసి మాట్లాడిండు. ఒకవేళ ఇంప్లిమెంట్ చేసే అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వం కనుక తీసుకుంటే తప్పకుండా క్రిమీ లేయర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంత తొందరపాటు మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన. ఎందుకంటే ఆయన అన్ని సమస్యలకు రిప్రజెంట్ చేస్తాడు ఆయన. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, మేము దాన్ని అధ్యయనం చేస్తాం, అధ్యయనం చేసి ఆ జడ్జిమెంట్ ప్రకారంగా మేము సబ్ కేటగరైజేషన్ మేము వర్గీకరణ ఎట్లా చేయాలనో ఆ పద్ధతి ప్రకారంగా మేము చేస్తామని చెప్పి దాన్ని చేయాలంటే ఏం చేయాలంటే 100% కమిషన్ వేయాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఎన్ని కులాలు ఉన్నాయి, ఎవరి జనాభా ఎంత ఉన్నది, దాన్ని ఎవరిని ఏ కేటగిరీలో పెట్టాలా. ఎందుకంటే ఇప్పుడు రిజర్వేషన్లను ఎక్కువ రిజర్వేషన్ల ద్వారా విద్యా ఉద్యోగ రంగాల్లోకి వచ్చిన దాంట్లో ప్రత్యేకంగా మాల కమ్యూనిటీ మాదిగ కమ్యూనిటీ ఈ రెండు కమ్యూనిటీలు విద్యా ఉద్యోగాలకు వచ్చినాయి ఎక్కువ. కానీ పాపులేషన్ కూడా ఈ రెండు మేజర్ కమ్యూనిటీస్ ఇవి. వేరే 57 కులాల యొక్క పాపులేషన్ 57 కులాలు కలిపితే కూడా వాళ్ళంతా కలిపితే కూడా ఒక 5 to 10% కూడా కారు. కాబట్టి ఎవరిని ఏ గ్రూప్లో పెట్టాలి అనేది ఎవరు నిర్ణయం చేయాలి? నువ్వు నోటిఫికేషన్ వచ్చిన దాంట్లో నువ్వేం నిర్ణయం చేయగలుగుతావు? కాబట్టి అంత తొందరపాటు అవసరం లేదు. 30 ఏళ్ళ పోరాటం అనుకున్నప్పుడు దీనికి ఒక కమిషన్ వేసి ఒక 6 నెలల్లో 1 సంవత్సరం మినిమం పడుతుంది. అది హేతుబద్ధంగా అది ఒక సైంటిఫిక్గా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు హేతుబద్ధత అంటే ఈ వర్గీకరణ సంబంధించిన విషయంలో ఆల్రెడీ ఏబిసిడి వర్గీకరణ అని చెప్పేసి ఇంతకుముందు చంద్రబాబు హయాంలో ఏదైతే అనుకున్నారో అది హేతుబద్ధంగా ఉంటుందా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజానికి? ఏబిసిడి అనేది అది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసింది. ఏ అనే కులం ఇక్కడ ఉండదు, అది ఆంధ్రాలో ఉంటుంది. అది ఆంధ్ర, తెలంగాణకు వర్తించదు ఏ గ్రూపు. బి గ్రూపు అది మాదిగ సామాజిక వర్గం, అది తెలంగాణకు వర్తిస్తుంది. సి గ్రూపు మాల సామాజిక వర్గం తెలంగాణకు వర్తిస్తుంది. డి గ్రూపు రెల్లి, డి గ్రూపే అది ఆంధ్ర, ఏ గ్రూపు రెల్లి, అది కూడా ఆంధ్రాకు సంబంధించింది. సో డి గ్రూపు 1% లేకపోతే అది ఏ గ్రూపుకి పోతుంది, ఏ గ్రూపు 1% లేకపోతే బి గ్రూప్కి వస్తుంది. సో డి గ్రూప్ ఇక్కడ లేదు, ఏ గ్రూప్ ఇక్కడ లేదు. కాబట్టి ఆ పాత ఏబిసిడికి అసలు ఇప్పుడు సంబంధమే లేదు. కొత్తగా ఇప్పుడు వర్కౌట్ చేయాల్సి వస్తుంది. వర్కౌట్ అంటే ఏ విధంగా చేయాల్సి వస్తుంది? ఇప్పుడు వర్గీకరణ సంబంధించిన విషయంలో 59 కులాలలో మాలా మాదిగలు మాకు అద్దు, 57 ఉపకులాలతోనే మాకు సపరేట్గా చేయండి అని చెప్పేసి 57 ఉపకులాల జనాభా ఎంత ఉందో అదొక గ్రూప్ చేయాలి. అంటే అక్కడ ఏ విధంగా చేస్తే బాగుంటుంది? ఏ విధంగా చేయడం అనేది ఒక కమిషనే నిర్ధారణ చేయగలుగుతుంది. దాని మీద స్టడీ చేయాలా. స్టడీ చేసి ఎవరు ఎంత ఎడ్యుకేషన్లో ఉన్నారు లేరు, జనాభా ఎంత ఉన్నారు అని చూసిన తర్వాతనే చెయ్యాలా. మనం ప్రతిపాదన కాదు, కమిషన్ ఏర్పడేటప్పుడు మనం రిపోర్టు మనం కూడా చెప్పగలుగుతాం. మనం అంటే ఆల్రెడీ 2011 లెక్కల ప్రకారం మేము 12% ఉన్నాం అని చెప్పేసి మందకృష్ణ కొన్ని 100 మీటింగ్లు ఎవరికి వాళ్ళే చెప్తున్నారు. మాల సంఘాలు అంటారు మేము 9% ఉన్నది అంటారు, ఎంఆర్పిఎస్ అంటారు మేము 12% అంటుండ్రు. అంటే 12 నుండి 9 కలిపితే ఎన్ని అవుతాయి? 21. మరి మిగతా కులాలు అదో 2-3% ఎన్ని అవుతాయి? 24% ఎస్సీలు ఉన్నారు. మరి రిజర్వేషన్ 24% పెంచాలి. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో కూడా ఎస్సీల జనాభా 24%, ఇక్కడ కూడా 24% ఉన్నది కావచ్చు అన్అఫీషియల్గా. అందుకే ఇప్పుడు తీయాలి కదా.
లెక్కలు తీయాలి కదా, లెక్కలు తీస్తే తెలుస్తుంది కదా ఎవరికి వాళ్ళే డిక్లేర్ చేస్తే ఎట్లా. అంటే ఈ లెక్కలకు సంబంధించిన విషయంలో కూడా ఒకవేళ వర్గీకరణ కోసము కులగణన చేస్తే కేవలం ఎస్సీలను లెక్క పెడదాం అనుకున్నా కూడా చాలామంది కులానికి సంబంధించిన విషయంలో క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించిన విషయంలో వచ్చిన ఇబ్బందుల వల్ల మేము మాదిగనో మాలనో అని తీసుకున్నాము, దానివల్ల మేము చాలామంది కులము అప్గ్రేడ్ అయిపోయినాము అని చెప్పేసి కూడా ఒక టాక్ వస్తుంది. అది ఇప్పుడు ఈ వర్గీకరణ సంబంధించి వేరే కులాల గురించా వాళ్ళ ఇష్టం అండి. ఇప్పుడు కొన్ని కులాలు మాలతో ఐడెంటిఫై అవుతుంది, అవును, వాళ్ళు మాలగా చలామణి కావాలంటే అభ్యంతరం లేదు. కానీ ఇది ఇక్కడ సమస్య కొన్ని కులాలు మాదిగతో ఐడెంటిఫై అవుతాయి, వాళ్ళు మాదిగా సర్టిఫికేట్ తీసుకున్నారు, ఈ విషయం అది అభ్యంతరం ఉండదు. అది లేదు, ఇక్కడనే అభ్యంతరాలు వస్తున్నాయి. ఇక్కడ వస్తున్నాయి. లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్లకు ముందు కడియం శ్రీహరి మాదిగ కాదు అన్నారు, కడియం కావ్య మాదిగ బిడ్డ కాదు అని చెప్పేసి ఒక టాక్ వచ్చింది. అంటే అప్పటి వరకు వర్గీకరణకు వీటన్నిటికి సంబంధించిన విషయంలో ఏం లేనప్పుడేమో కడియం శ్రీహరి గారికి సంబంధించిన విషయం ఏమైనా ఉద్యమానికి మొత్తం సపోర్ట్ చేసారు, మాట్లాడారు. కానీ అంటే వాళ్ళకి వచ్చిన రాజకీయ గొడవలా లేదంటే ఎందుకు వచ్చిన విషయం పక్కన పెడితే అవకాశాలకు సంబంధించిన విషయంలో మాత్రం దీన్ని పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, సామాజిక నాయకులు, విశ్లేషకులు దీన్ని ఎవరు కూడా విశ్లేషిస్తలేరు. నేను కూడా చూస్తున్నా, ఎవరైనా చెప్తారేమో అని చూస్తున్నా. కొంతమంది ఏమో మా ఇండిపెండెంట్ కులాలు అంటారు, కొంతమంది ఏమో ఆధార కులాలే ఏదో పేరు పెట్టారు. అవును, సంచార చదువులు కాదు మేము డిపెండెంట్ కులాలు అంటారు. వేరే చాలా వరకు ఇందులో ఏంటంటే ఇందులో 10-15 కులాలు అన్నీ కూడా ఏంటంటే అవి కులాలే కాదు అసలు, యాక్చువల్గా వృత్తులు అవి. ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ జిల్లా ఉంది, కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు మాలా వాళ్ళు కొన్ని వృత్తులు చేశారు. ఓకే, బైన్లో పని చేసారు వాళ్ళు, పూజారి పని. అది బైన్లో పని చేస్తే ఏమైపోయింది, బైన్లో కులం అయిపోయింది. ఇది ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాల లోపల బైన్లోళ్ళు అంటే అదొక కులం అయిపోయింది. సో ఎస్సీ లిస్టు తయారు చేసేటప్పుడు అదొక కులంగా నమోదైపోయింది. అదేవిధంగా పంబాల వృత్తి ఉంటుంది, అందులోనే కొంచెం డిఫరెన్స్. ఆ పూజారిలోనే అదొక ఫ్యాకల్టీ, ఇదొక ఫ్యాకల్టీ. అది కూడా మాలవాళ్ళే చేస్తారు కరీంనగర్ జిల్లాలో, అది ఒక కులంగా నమోదైపోయింది. ఇట్లా వరంగల్ జిల్లాలో బైన్ల వృత్తి మాలకు సంబంధించిన వాళ్ళు చేస్తారు, మాదిగకు సంబంధించిన చేస్తారు. కడియం శ్రీహరి మాదిగకు సంబంధించినటువంటి బైన్లకు సంబంధించినటువంటి పూజారి మహబూబ్నగర్లో ఉన్నారు. మహబూబ్నగర్లో అక్కడ మెజారిటీ ఈ బైన్ల మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే చేస్తారు. జిల్లాకు మారుతుంది. నీరెట్ పని చేస్తారు, కులమైపోతుందా? బ్యాగర్ పని చేస్తారు, కులమైపోతుందా? ఇవన్నీ కులాలు అయిపోయినాయి. అది ఇప్పుడు అది వాళ్ళ ఇష్టము. వాళ్ళు మేము కులంగా మేము ఉంచుకుంటామంటే అది వాళ్ళ స్వేచ్ఛ. లేదు మేము మా ఏ కులం నుంచి అయితే బయటకు వచ్చి ఈ వృత్తి చేసినామో మళ్ళీ ఆ కులంతో ఐడెంటిఫై అవుతామంటే కూడా వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి. మాల కానీ మాదే కానీ వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళు సపరేట్ కులంగా ఉంటారా లేకుంటే పాత కులంతో ఐడెంటిఫై అవుతారా, అది వాళ్ళకు ఆ స్వేచ్ఛ అనేటువంటిది ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అదే వాళ్ళు అడుగుతుంది కూడా అదే, మాకు సామాజిక న్యాయం దక్కాలంటే మా కులాలను సపరేట్ గా వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు రేపు కమిషన్ ఏర్పాటయ్యి ఆ కమిషన్ లోపల వాళ్ళను మాకు ఇది ఒక సపరేట్ కులంగానే మీరు నమోదు చేయని అని అడిగితే వాళ్ళ మాటనే గౌరవించాల్సి వస్తుంది.